నెల్లూరు నగరంలోని స్థానిక బారాషాహి దర్గా నందు దోస్తు ఫౌండేషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా దర్గా ప్రాంగణం నందు పేదలకు 200 మందికి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు నగరంలో కుల మతాలకు అతీతంగా ఎవరైనా పేద ప్రజలు చనిపోతే వారికి అంత్యక్రియలకు ఉచితంగా ఫిజర్ బాక్సుల ఖర్చులు అందచేయనున్నట్లుగా ప్రతి నెల 2 సార్లు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లుగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో షాహుల్, షబీర్, జమీర్, రియాజ్, గౌస్, దోస్తు ఫౌండేషన్ సభ్యులు, మిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దోస్త్ ఫౌండేషన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా దర్గాలో 200 మందికి భోజన కార్యక్రమం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే షాహులు, షబీర్బాయ్ అనే అతను వాళ్ళ మిత్ర బృందం అందరూ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా స్ఫూర్తిగా కోరుతున్నాము. అదేవిధంగా ఈరోజు 200 మందికి భోజన కార్యక్రమం కానీ రేపనే రోజు నెలకి 2 ప్రోగ్రాలు పెట్టుకుంటున్నాము. పేద ప్రజలకు ముఖ్యంగా ఫౌండేషన్ తరఫున ఏదో ఒక ప్రజలకి మంచి చేయాలనే ఆలోచనతో ఈ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే మనుషులు ఎవరు చనిపోయినా కానీ వాళ్ళకి ఐస్ బాక్స్ అని ఫ్రీగా ఇవ్వడం, అంటే ఎదుగుడు ఖర్చులు కూడా ఒక 2,000 నుంచి 3,000 లాభం ఇవ్వడం ఈ ఫౌండేషన్ తరఫున ఇంకా ఎన్నో జరుగుతాయి. ఈ ఫౌండేషన్ ఏర్పడిన చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ సహకారంతో ఈ కార్యక్రమంలో చేయడం జరుగుతుంది. మేము షావులు, మా మిత్రులందరూ అన్నదమ్ములంతా కలిసి దోస్త్ ఫౌండేషన్ అని స్థాపించాము. ఈరోజు స్థాపించిన సందర్భంగా 200 మందికి అన్నదాన కార్యక్రమం చేయించాము. అలాగే మా బాబన్న తరఫున చాలా సపోర్ట్ ఉంది. వాళ్ళ తరఫున ఇంకా చనిపోయే వాళ్ళకి ఐస్ బాక్సు, వాళ్ళ ఇంటికి ఎత్తుబడి ఖర్చులు ఒక 2,000 నుంచి 3,000 దాకా అంతా ఫౌండేషనే భరిస్తుంది. కావున మా మిత్రులందరికీ సహకారంతో